తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా శివుడికి సంబంధించిన శివ ఆరాధన ఎంతో మందిని చేస్తూ ఉంటాం, కానీ మనకి ఎన్నెన్నో సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి. మరి ఆ సందేహాలన్నీ కూడా ఇప్పుడు వారితో మాట్లాడి నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మా. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అయితే ఇప్పుడు శివారాధన ముఖ్యంగా సోమవారాలే మనం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాం. అంటే నిత్యము శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నప్పటికీ విశేషంగా మనకు సోమవారం వచ్చింది అంటే ఇంకొంచెం ప్రత్యేకించి చేయాలి శివయ్యకు ఆరాధన అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు విశేషంగా సోమవారమే శివారాధనకి ప్రత్యేకం? సోమవారం అంటే శివుడికి ఎందుకు ప్రత్యేకం అంటే, సోమవారం చంద్రుడికి సంబంధించిన వారం. మనకి వారం ఆదివారంతో మొదలవుతుంది. ఆదివారం ఎవరికి సంబంధించిన వారం? సూర్యుడికి సంబంధించిన వారం. సోమవారం చంద్రుడికి సంబంధించిన వారం. ఈ సోమవారం చంద్రుడికి సంబంధించిన వారం కాబట్టి మనకి శివయ్య చంద్రుడిని తలపైన ధరించి ఉంటారు కాబట్టి ఎప్పుడు అమ్మవారు గాని అయ్యవారు గాని చంద్రుడిని అర్ధచంద్రాకారంతో తలపైన ధరించి ఉంటారు, మకుటంలో పెట్టుకొని ఉంటారు. అందుకు సంబంధించి సోమవారం విశేషంగా శివుడికి పూజ చేస్తారు. ఇప్పుడు మంగళవారం వచ్చేసి అమ్మవారికి, వినాయకుడికి, బుధవారం వినాయకుడికి, గురువారం గురువులకి, దత్తాత్రేయ స్వామికి, దక్షిణామూర్తికి, శుక్రవారం అమ్మవారికి, లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, ఇలా నియమితంగా ఉన్నాయి రోజులు ప్రతి ఒక్క స్వామికి. అలా అని సోమవారమే చేయాలా పూజ అనంటే, శైవులు ప్రతిరోజు శివుడికి చేస్తారు, వైష్ణవులు ప్రతిరోజు వైష్ణవుడికి చేస్తారు, శాక్తేయులు ప్రతిరోజు అమ్మవారికి చేస్తారు. ఇప్పుడు మనకి పంచాయతన పూజ అని ఉంది. పంచాయతన పూజ అని అంటే 5 దేవుళ్ళు వస్తారు: గణపతి, శివుడు, అమ్మవారు, సూర్యుడు, విష్ణువు. ఇప్పుడు వాళ్ళకి పంచాయతన పూజలో మెయిన్గా శివుడే అయినప్పుడు ప్రతిరోజు శివుడికి విశేషంగానే పూజ చేస్తారు. సోమవారం అనే కాదు, మామూలుగా గృహస్థులు, శివుడు ఇంటి దేవుడుగా ఉండే వాళ్ళు సోమవారం విశేషంగా చేస్తారు. పంచాయతన పూజ ఆచారం ఉండే వాళ్ళు ప్రతిరోజు విశేషంగానే చేస్తారు. ఇది తేడా. నార్మల్ గృహస్థులు, శివుడు ఇంటి దేవుడుగా ఉన్న వాళ్ళు సోమవారం పాటిస్తారు ఎక్కువగా. శివుడు పరంగా పంచాయతన పూజ ఉండే వాళ్ళు ప్రతి దినము శివుడికే చేస్తారు. ప్రతిరోజు శివుడికే చేయాల్సిందే శివ పంచాయతనం వాళ్ళ ఇంటిలో ఉంటే. అంటే వాళ్ళ ఆచారంలో ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పంచాయతనం ఉంటుంది. అలా కొంతమందికి విష్ణువు ఉంటాడు, కొంతమందికి సూర్య భగవానుడు ఉంటాడు, కొంతమందికి అంబిక ఉంటది, కొంతమందికి గణపతి ఉంటాడు. ఇలా శివుడు ఉన్న వాళ్ళు శివుడికి చేసుకుంటారు. ఈ పంచాయతన పూజ అనేది ఎవరైనా మొదలు పెట్టుకోవచ్చు. గురువు గారి నుండి తీసుకొని మనం ఎవరైనా, ఇప్పుడు నార్మల్ గృహస్థులుగా ఉన్నాము, మాకు ఏ పూజా నియమం అంటే పర్టికులర్ గా లేదు మా ఇంటికి అనేవాళ్ళు గురువు గారి దగ్గర ఈ పంచాయతన పూజను పట్టుకోవచ్చు. పంచాయతన పూజను పట్టుకొని మీకు ఇష్ట దైవము లేదా మీ ఇంటి దైవం ఎవరైనా ఉంటారు కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే విష్ణువు, విష్ణువుని మధ్యలో పెట్టుకొని పూజిస్తారు. అంటే ఆయనకి సింహాసనం వేసి పూజిస్తారు. మన దేవుడి రూమ్ లో పూజ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా వీళ్ళు 5 ఉంటారు. ఈ 5 మన ఇంటి దైవం ఎవరో తెలుసుకొని వాళ్ళని మనము సింహాసనం పైన కూర్చోబెట్టి మెయిన్ గా పూజ చేస్తాం. ఇది ఒకటి. తర్వాత గురు పరంపరలో ఒక దేవతామూర్తులు వస్తారు, మన గురువులు ఇస్తారు మనకి. వాళ్ళని మనం వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఇస్తారు గురువులు. అప్పుడు మనం వాళ్ళని సింహాసనం వేసి మెయిన్ గా వాళ్ళే అని మనం కూర్చోబెట్టుకుంటాం. మా ఇంటికి ఒక్కరే దేవుడు, ఒకటే దేవత, అది ఎవరు అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు మన ఇంటి దైవము శివుడు గాని విష్ణువు గాని ఉన్నారనుకోండి, ఇప్పుడు మధ్యలో మనం అలా గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకుంటున్నప్పుడు గురువు వేరే ఇస్తే అప్పుడు గురువుదే ప్రయారిటీ. ఎందుకంటే మనకి గురువు అంటేనే సాక్షాత్ అమ్మవారి స్వరూపము. మనం ఒక గురువుని అనుసరించిపోతున్నాము అని అంటే ఆయన ఎలా చెప్తే అలా చేసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు శివుడిని విష్ణుని పూజిస్తున్నారు, గురువు వచ్చి మీకు శాక్తేయం చెప్పారు, అమ్మవారిది చెప్పారు, అమ్మవారిది చేసుకోవాల్సిందే. అలానే వీళ్ళని చెయ్యకూడదు అని కాదు. పంచాయతన పూజలు అంటే వీళ్ళ 5 ఆరాధన ఉంటుంది డైలీ.
మెయిన్ గా మనం ఏ మూర్తినైతే మధ్యలో పెట్టి చేసుకుంటామో, సింహాసనం పైన పెట్టి చేసుకుంటామో ఆ మూర్తి తనము అని అంటారు. అంటే పంచాయతనములో శివతనము, శాక్తేయతనము, విష్ణు పంచాయతనము ఇలా చెప్తా వస్తారు. అలా మనం మధ్యలో ఏ మూర్తిని పెట్టి పూజిస్తే ఆ మూర్తికి సంబంధించిన పంచాయతనం ఉంది వీళ్ళకి అని అర్థం. మరి ఇప్పుడు శివారాధన అంటే మిగతా అందరూ భగవంతుల కన్నా కూడా కొంచెం భిన్నమైన ఆరాధన అనే చెప్పాలి. అంటే విష్ణుమూర్తికి అయితే ఎక్కువగా అలంకారం చేయాలి, ఇప్పుడు ఇంకొక దేవుళ్ళకైతే ఇంకో రకంగా ఇలా ఉంటూ ఉంటుంది. కానీ శివుడి విషయానికి వచ్చేసరికి అభిషేక ప్రియుడు. మరి అభిషేకము ఒక్కటే కాదు, శివుడి రూపం కూడా భిన్నం. చిత్రపటాలకు మిగతా దేవుళ్ళకు విగ్రహాలకు చేస్తాం, కానీ శివుడి విషయానికి వచ్చేసరికి శివలింగం, రకరకాల శివలింగాలు. మళ్ళీ ఏ అసలు ఈ శివలింగం విషయంలో చాలా మందిలో సందేహాలు. అసలు ఆడవారు శివలింగానికి పూజించొచ్చా, ఆడవారు శివలింగాన్ని తాకొచ్చా? సాధారణంగా దేవుడి పైన పెట్టిన పువ్వులు అవి తీసుకొని పెట్టుకోవడం ఎక్కువగా అలవాటు స్త్రీలకి, కానీ శివుడిపై అలా తీసుకోకూడదు, అసలు శివలింగం ఇంట్లోనే పెట్టకూడదు, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. దాని గురించి ఒకసారి వివరణ ఇవ్వండి. శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు అనేది అపోహ. అంటే శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానము అంటారు. ఎందుకంటే సర్వాంతర్యామి, విశ్వానికి తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ, తండ్రిని పెట్టుకోవద్దు ఇంట్లో అని ఎవ్వరూ చెప్పరు. కానీ పెట్టుకుంటే కొన్ని నియమాలు ఉంటాయి. మనం చిన్న శివలింగం పెట్టుకోవాలి, 3 అడుగులు అంతే, 3 ఇంచెస్, మన బొటన వేలంతా ఇలా పెట్టుకుంటారు. ఈ మీరన్నట్టుగా శివలింగానికి ఆడవాళ్ళు చెయ్యొచ్చా అంటే ఇంట్లో ఉన్న శివలింగానికి చెయ్యొచ్చు. మగవాళ్ళు కూడా మెయిన్గా మగవాళ్ళే చేయాలి. ఇప్పుడు మగవాళ్ళు చెయ్యలేని తక్షణంలో ఆడవాళ్ళు చేస్తారు. మనం చిన్నదిగా పెట్టుకుంటాం కాబట్టి, నార్మల్ది పెట్టుకుంటాం కాబట్టి చెయ్యొచ్చు. లేదు మనం పెద్దవిగా పెట్టుకున్నాము, మనకి గురు పరంపరలో శివలింగం వచ్చింది అని అంటే ఖచ్చితంగా పురుషులే చేయాలి. ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో శివలింగాన్ని మనం తాకుతాము, కొన్ని దేవాలయాల్లో తాకడానికి లేదు. అవునా కదా? కానీ మన ఊర్లలో ఉన్న దేవాలయాల్లో ఏమైపోయిందంటే ఇప్పుడు అందరూ పోయి శివలింగాన్ని తాకుతారు. అది అంటే మీకు నచ్చకపోని అది తప్పు. ఏ దేవాలయాల్లో అయితే తాకచ్చు అని ఉంటే అది మాత్రమే తాకాలి. అన్నిటిని పోయి తాకడము. ఇంకొకటి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గుళ్ళకి వెళ్ళినా లూజ్ హెయిర్ వేసుకొని వెళ్ళి పోయి ఆ శివలింగం పైన తల పెట్టేసి తల ఆనిచ్చేసి దాన్ని పట్టుకొనేసి ఆ హెయిర్ అంతా శివలింగానికి తగిలేలాగా కూడా చేస్తున్నారు ఆడవాళ్ళు. నిజమా కదా? అది మహాపాపం, ఎక్కువైపోతుంది. అది పాపం వస్తుంది దానికి చెప్పాలంటే. ఎక్కడైతే వాళ్ళ అంటే మనకి దేవాలయాలు ఎప్పుడు ఆగమ శాస్త్రం ప్రకారం నడుస్తాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రధానమైన ఇది ఉంటుంది, రూల్. ఆ రూల్స్ ప్రకారమే మనం పాటించాలి. ఇప్పుడు మన ఊళ్ళల్లో ఉన్న దేవాలయాల్లో కూడా కొన్ని దేవాలయాల్లో ముట్టుకోవడానికి ఉండదు, కొన్ని దేవాలయాల్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు అన్ని దేవాలయాలను ముట్టుకోవడానికి ఇస్తున్నారు. చెప్పాలంటే ముట్టుకోకూడదనే చెప్పాలి. శివలింగము అంటే ఆయన ఒక లింగం, శివలింగం పరమేశ్వరుడు యొక్క. అంటే ఇప్పుడు శ్రీశైలంలో స్పర్శ దర్శనం ఉంది, అరుణాచలంలో లేదు. ఎందుకు లేదు? అక్కడ నియమాలు అలా ఉన్నాయి. నియమానుసారంగా ఉంటుంది ఏదైనా కూడా. ఇప్పుడు కొన్ని ఇది ముట్టుకోకూడదు అన్నప్పుడు నువ్వు వెళ్ళి నేను ముట్టుకుంటానంటే దోషమే కదా. అంతే, అది దోషం రాదని చెప్పడానికి లేదు. ఇంట్లో శివలింగం పెట్టుకొని పూజించి ఇప్పుడు నార్మల్ది పెట్టుకుంటాం ఇంట్లో. ఆడవాళ్ళకి శ్రేష్టమైనది అంటే పార్థివ లింగం, మట్టితో చేసిన లింగం, సైకత లింగం. ఈ మట్టితో చేసిన లింగాన్ని ఆడవాళ్ళు పూజిస్తే చాలా చాలా మంచిది. ఇంకా మిగతా ఇప్పుడు చాలా రకాలుగా వ్యాపారం కూడా వచ్చేసింది. అంటే మరకతలింగం పెట్టుకుంటే ఒకటని, స్ఫటికలింగం పెట్టుకుంటే ఒకటని, బాణలింగం పెట్టుకుంటే ఒకటని ఇలా అయిపోయింది. శివలింగం పెట్టుకోవాలి, శివుడికి మనం పూజ చేయాలి. ఇప్పుడు మరకతలింగం పెట్టుకుంటేనే మనకి ఐశ్వర్యం ఇస్తాడా శివుడు? స్ఫటికలింగం పెట్టుకుంటేనే జ్ఞానం ఇస్తాడా శివుడు? కానీ అలానే అంటున్నారు. అది పొరపాటు. ఇంకా నేను మొన్న రీసెంట్గా నేను విన్నాను, ఎవరో నాకు చెప్పారు, వాళ్ళకి ఎవరో చెప్పారంట, మా ఇంట్లో ఇట్లా శివలింగం ఉంది, అది నాకు నచ్చలేదు, నేను ఇంకొకటి కూడా తెప్పించుకోవడం జరిగింది. శివలింగం నచ్చలేదు అనడం ఏంటి? నాకు ఆట వస్తువు అనుకుంటున్నారా? నాకు అది నేను టెంపుల్స్లో అంటే నచ్చకపోతే నువ్వు టెంపుల్స్లో ఇచ్చేస్తావు, నచ్చింది నువ్వు పెట్టుకో, ఇలా ఎన్ని మారుస్తుంటావు? తప్పు. అది మార్చడం అనేది పొరపాటు. మీ ఇంట్లో శివలింగం ఉంది అంటే ఆ దాంట్లోనే ఎవరైనా సరే శివుడిని చూడాలి.
నువ్వు స్ఫటికలింగంలో శివుడు ఉన్నాడు, ఇంకొక లింగంలో శివుడు లేడు, పంచలోహ లింగంలో శివుడు ఉన్నాడు, ఇంకొక లింగంలో శివుడు లేడు అంటే ఇంకా నీ భక్తి ఎక్కడి వరకు? అని నచ్చలేదు అంటే నీకెందుకు నచ్చాలి ఈ లింగం అనేది? ఆయన శివుడు, ఒక దేవతా స్వరూపంగా భావన చెయ్యట్లే అక్కడ. ఇప్పుడు నువ్వు షో పీస్ లాగా నువ్వు భావన చేస్తున్నట్టే కదా, ఇంకా అంతే తప్పు. అది మహాపాపం అలా అనుకోవడం. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఉంది, దానికే పూజ. సరే, మనకి ఎవరైనా ఇచ్చారు, షోకేస్ లో పెట్టుకోవడమా, లేదా పూజా మందిరంలో కూడా ఎక్కువ శివలింగాలు పెట్టుకోకూడదు. ఒకటి ఉంటే సరిపోతుంది కదమ్మా పూజ చేసుకోవడానికి. 100 ఎందుకు చెప్పు? ఇప్పుడు నువ్వు 100 పెట్టి చేసినా ఒకటే శివుడే, ఒకటి పెట్టి చేసినా ఒకటే శివుడే. నువ్వు ఏదైతే నువ్వు పెట్టి చేస్తున్నావో దాంట్లోనే ఆయన ఉన్నాడు అనే భావన కలగాలి తప్ప, ఇప్పుడు మా ఇంట్లో పంచలోహం ఉంది, ఇప్పుడు నేను విన్నాను మరకతలింగం పెట్టుకుంటే మంచిదని, డబ్బులు బాగా వస్తాయని, అంటే మీ ఇంట్లో ఉన్న పంచలోహం శివుడు నీకు డబ్బులు ఇవ్వడా? అంటే మనం ఏ లోహాన్ని అయితే ఉపయోగిస్తున్నామో ఆ లోహ ప్రభావం కూడా ఉంటది అనే భావన. అంటే లోహమే శివుడు అంటారా? ఇప్పుడు లోహం శివుడు కాదమ్మా, మన భావన శివుడు. ఇప్పుడు రాయిని కూడా మనం పూజిస్తున్నాం. దేనికి పూజిస్తున్నాము? అందులోనూ భగవంతుడు. మనం అసలు మన సనాతన ధర్మం గొప్పతనం ఏమంటే రాయిలో కూడా భగవంతుని చూస్తున్నాం. కానీ ఆ దరిద్రం ఏమంటే మనుషుల్లో భగవంతుని చూడలేకపోతున్నాం. మనం ప్రతి మనిషిలోనే భగవంతుని చూడాలి అని కూడా చెప్తున్నాం, అది చేయట్లేదు. మనం రాయిలో రాక్షసులే కనిపిస్తారు మనుషుల్లో. అవునా కదా? నువ్వు రాయిలోనే భగవంతుని చూసేటప్పుడు ఈ శివలింగం పెట్టుకుంటేనే నీకు మంచి జరుగుతుంది, ఈ శివలింగానికి అభిషేకం చేస్తేనే మంచి జరుగుతుంది అనేది భ్రమ. మీ ఇంట్లో అస్సలు శివలింగం లేదు, ఇప్పుడు ఏదో మరకత లింగాలు అవన్నీ వచ్చాయి కదా, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. కానీ శివలింగం ఉండి ఇది నాకు నచ్చలేదు, నేను దీన్ని మార్చేస్తాను, ఇప్పుడు ఇంకొకటి ఏదో పెట్టుకుంటే ఏదో జరుగుతుంది, ఇలాంటివి చెయ్యొద్దు. ఇప్పుడు ఒకవేళ మీరన్నట్లు మట్టితో చేసిన శివలింగం అయితే అన్నిటికన్నా శ్రేష్టం అన్నారు, ఆడవాళ్ళకి చాలా శ్రేష్టం. మరి ఇప్పుడు ఒకవేళ రోజు శివారాధన చేసే వాళ్ళు ఉన్నారు, ఏ రోజుకి ఆ రోజే చేసుకోవాలా, ఏ రకంగా? ఏ రోజుకి ఆ రోజే చేసుకోవాలి. ఇప్పుడు మనం అభిషేకం చేసుకుంటాం కదమ్మా, ఇది కూడా ఎలా చేస్తారు అంటే ఆడవాళ్ళు సోమవారాల పూట చేసుకుంటారు. ప్రత్యేకించి స్వామికి సోమవారం శ్రేష్టం కాబట్టి పుట్టమన్నుతో సోమవారం టైం మనం చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ కొంతమంది 40 రోజుల దీక్ష, 108 రోజుల దీక్ష పెట్టుకుంటారు. ఎందుకని ఈ దీక్ష? ఆడవారి ఏదైనా వాళ్ళ కామ్యం కొరకు లేదా శివానుగ్రహం కొరకు. శివానుగ్రహం కొరకు పుట్టమన్నుతో చేసిన మన అభిషేకం కానీ పూజ కానీ సత్వర ఫలితం ఇస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు పార్వతీదేవినే ఆమె సైకతలింగం చేసింది, మట్టితో శివలింగాన్ని చేసింది. ఆమె శివుణ్ణి చేరుకోవడానికి ముందు తపస్సు చేసింది, కొన్ని సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఆమె మట్టితో చేసిన శివలింగం పెట్టుకునే తపస్సు చేసింది. శివుడు పరీక్షిద్దాము అని గంగను వదిలాడంట. ఇప్పుడు అది ఇదే అయిపోతే, స్పాయిల్ అయిపోతే ఏం చేస్తుందో చూద్దాము అని. అప్పుడు ఆ టైంలో ఆమె వెళ్ళి ఇలా పట్టుకోనింది శివలింగాన్ని, ఆలింగనం చేసుకోనింది, హగ్ చేసుకోనింది. అంటే సాక్షాత్తు పార్వతీ అమ్మవారికే తప్పలేవు ఇలాంటివి పరీక్షలు. మనం ఎంత అంతే కదా, అవునా కదా? అంటే భక్తుడి ఓపిక ఎంత ఏంటి అనేది టెస్ట్ చేస్తాడేమో స్వామి ఇలా. ఖచ్చితంగా. అప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఆమె వెళ్ళి ఇలా హత్తుకోనింది శివలింగాన్ని. సాక్షాత్తు పార్వతీ మాతనే సైకత లింగానికి పూజ చేసింది, మట్టి శివలింగానికి పూజ చేస్తుంది. ఆడవాళ్ళు పూజ చేసుకోవడానికి శ్రేష్టమైనది మట్టి శివలింగం. లేదా ఇంట్లో మీకు ఉంటుంది, చిన్నదిగా పెట్టుకోండి, పెద్దవి అవసరం లేదు. ఉన్నది మార్చద్దు. ఇంకొకటి పెట్టుకుంటే ఏదో అవుతుంది, ఏదో జరిగిపోతుంది అనడం మన భక్తి లోపం అని చెప్తా నేను. ఉన్న దాంట్లోనే పరమేశ్వరుని చూసుకోవాలి. ఎక్కడ లేడు ఆయన. ఇప్పుడు చాలా వరకు ఇంట్లో మీరు అన్నట్టు పూజా మందిరంలో ఒక శివలింగము, తులసి మొక్కలో ఇంకొక శివలింగం చాలా మంది పెడుతూ ఉంటారు. అంటే ఎందుకు అట్లా అని అడిగినప్పుడు, స్వామి అభిషేక ప్రియుడు కదా, తులసమ్మకు నీళ్లు పోసిన ప్రతిసారి స్వామికి అభిషేకం జరిగినట్లు అని చెప్పి, అది నిజంగా కరెక్ట్ పద్ధతి అంటారా? కాదు, కరెక్ట్ పద్ధతి ఎందుకని? అయితే పూజా మందిరంలో ఉండాలి. మనం మట్టిది చేసుకుంటాం కదా, అది పెట్టచ్చు చెట్లలో, బిల్వపత్రి చెట్లో కానీ తులసి చెట్లో కానీ. కొంతమంది అసలు పెట్టకూడదని కూడా అంటారు, తులసమ్మ దగ్గర పెట్టకూడదు అంటారు. ఇప్పుడు వినాయకుడికి కూడా తులసి పత్రితో పూజ చేయరు, దానికనేసి ఇప్పుడు పెట్టకూడదు అంటారు. కానీ మీరు లోహంతో కూడుకున్నది కానీ రాయితో కూడుకున్నది కానీ తీసుకెళ్లి అక్కడ పెట్టేసి తులసిదేవికి నీళ్లు పోస్తాము, అది అలానే ఆయనకు జరుగుతుందని అనుకోవడం తప్పు. అయితే పూజా మందిరంలో ఉండాలి. మట్టిదైతే మనం పూజ అంతా అయిపోయిన తర్వాత వాటర్ లో వేస్తాం లేదా చెట్లలో పెట్టేస్తాం, అది కరిగిపోతుంది కాబట్టి. ఇది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాకే అడిగినట్టుగా శివుడి పైన, శివలింగం పైన ఉన్న పూలని స్త్రీలు ధారణ చేస్తూ ఉంటారు, నిజంగా అలా పెట్టుకోవచ్చు అంటారా? శివుడి దగ్గర ఉండే ఏది కూడా మనం తీసుకోవడానికి అర్హత లేదు.
ఒకవేళ తీసుకోవాలి అంటే పక్కన మనకి పానవట్టం పక్కన ఆ, ఉంటారు కదా స్వామిని, అక్కడ వీరభద్ర స్వామి, తర్వాత ఆయనకి చండీశ్వరుడు. చండీశ్వరుడు, వీళ్ళందరూ ఉంటారని చెప్తారు. ఉమ్, ఈ చండీశ్వర స్వామిని లేదా అక్కడ ఉన్న కాలభైరవ స్వామిని పర్మిషన్ తీసుకోవాలి అంటారు. ఉమ్, అక్కడ నుండే ఏదైనా నిర్మాల్యం తెచ్చుకోవాలి, టెంకాయ చిప్ప తెచ్చుకోవాలన్నా కూడా ఆయన పర్మిషన్ తీసుకుందే మనం తెచ్చుకోవడానికి లేదు. ఉమ్, ఎందుకు అనంటే ప్రతిదీ కూడా శివుడు ఆయనకి వరం ఇచ్చాడనమాట. అదే. నా నుండి వచ్చింది ఏదైనా నీకే, ఉమ్, నువ్వు ఆయనకు సమర్పణే. ఒకవేళ మనం శివుని దగ్గర నుండి తీసుకోవాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అందుకే గుళ్ళకి వెళ్ళినప్పుడు శివాలయం నుండి ఏం తెచ్చుకోరు హా, సామాన్యంగా. ఒకవేళ తెచ్చుకునే పరిస్థితి వస్తే ఆయనకి చెప్పుకొని ఒక మాట, స్వామి చండీశ్వర, స్వామి దగ్గర ఉండేది నేను తీసుకెళ్తున్నాను, ఉమ్, నువ్వు పర్మిషన్ తోనే నేను తీసుకెళ్తున్నాను, అనుగ్రహించు, కనికరించు, అంతే. కోపగించుకోవద్దు, ఇంకప్పుడు తప్పు లేదు. తప్పు లేదు. ఇప్పుడు చెప్పుకొని శివాలయం తెచ్చుకోవాలి. నుంచి విభూది కూడా తీసుకొచ్చుకోకూడదు అంటుంటారు. అంటే తడి విభూది కలిపి పెట్టేసి ఉంటారు, అలా తెచ్చుకోకూడదు అని చెప్పి నేను విన్నా. ఎక్కడో ఏ ఆలయంలోకి వెళ్ళినప్పుడు నేను తీసుకుంటుంటే ఒక ఆవిడ వచ్చి నాకు చెప్పింది, అట్లా తడి విభూది ఇంటికి తీసుకెళ్ళకూడదు, తండ్రి ఉన్న వాళ్ళైతే అసలే తీసుకెళ్ళకూడదు అని చెప్పి. ఇది నిజంగా ఉందా, ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పడమే అంటారా? తడి విభూది తెచ్చుకోకూడదు అంటే అసలు తడి విభూది ఆల్మోస్ట్ ఎక్కడ పెట్టరు శివాలయంలో, ఉమ్, పొడిగా ఉండేదే పెడతారు. ఉమ్, అసలు తమిళనాడు సైడ్ లో ప్రసాదం అంతా విభూదినే, మరి ఉమ్, మామూలు ప్రసాదాలు పెట్టరు అక్కడ, హా, విభూదినే ప్రసాదంగా పెడతారు ఓ, అక్కడ టెంపుల్స్ లో అన్నిట్లోనూ. ఉమ్, మనం తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు మామూలుగా అరుణాచలం వెళ్తాము, అవును. ఇంకా అరుణాచలం వెళ్ళేటప్పుడు గిరి ప్రదర్శన చేసేటప్పుడు మొత్తం 8 లింగాలు వస్తాయి కదా, అవును. 8 లింగాలలో దగ్గర నుండి కూడా విభూది కలెక్ట్ చేసుకొని తెచ్చి పెట్టుకుంటాము. ఓ, అలా తెచ్చుకోవాలా? తెచ్చుకుంటే మంచిది. ఆహాహా. మనకి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు, అది డైలీ ధరిస్తే చాలా మంచిది. అనారోగ్యం చేసినప్పుడు అది నోట్లో వేసుకున్నా, ఆ వాటర్ లో కలిపి తీసుకున్నా కూడా చాలా మంచిది. ఉమ్, ఎందుకంటే మెయిన్ గా అక్కడ అరుణాచల శివలింగం మెయిన్, చుట్టూ 8 లింగాలు వచ్చేసి ఆయన శక్తి స్వరూపాలే. ఉమ్, అందుకు మొత్తం 8 లింగాల నుండి కూడా విభూతి కలెక్ట్ చేసుకుంటారు. ఉమ్, చాలా మంది చేసుకుంటారు, ఇది ఉమ్, చేసుకొని ఇంటికి తెచ్చుకుంటారు. ఆహా. మళ్ళీ విభూతి తెచ్చుకోకూడదని ఎక్కడా లేదు, ఎందుకంటే సర్వం విశ్వం అంతా విభూతిమయమే. అవును, లాస్ట్ కి మిగిలేది బూడిదే బూడిదే కాబట్టి. అంతే. ఓకే. ఇప్పుడు చాలా వరకు ప్రతి ఒక్క మానవుడికి కూడా ఎన్నెన్నో దోషాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిసార్లు అవి చాలా క్లిష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు మనకు తెలియకుండానే వాటిలోంచి బయటపడేస్తుంటాడు స్వామి. ముఖ్యంగా ఈ గ్రహాలన్నీ కూడా స్వామి ఆధీనంలో ఉంటాయి. స్వామిని కనుక మనం పట్టుకుంటే నిష్టగా ఆయన మీద నమ్మకంతో మనం ఏ దోషానికి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ ఆటోమేటిక్గా పరిహారం జరిగిపోతాయి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది నిజం, మీరు అడిగిన ప్రశ్న నిజం. ఎందుకంటే ఆ స్వామిని గాని, అమ్మని గాని, ఎవరినైనా గాని మనం సరెండర్ టు గాడ్ కంప్లీట్లీ, అంటే 1% కూడా డౌట్ లేకోకున్నట్టు విశ్వాసముతో మనం భగవంతుడికి సరెండర్ అయిపోతే, ఆయన పాదాలను పట్టుకొని ముందుకు వెళితే ఏ గ్రహాలు కూడా ఏమీ చెయ్యలేవు. శివుడి యొక్క ఆరాధనే కాదు, అమ్మవారి యొక్క ఆరాధన, విష్ణువు యొక్క ఆరాధన, కృష్ణుని యొక్క ఆరాధన, ఈ ఆరాధన క్రమం ఏమైపోతుంది అంటే మనకు పరీక్షలు ఉంటాయి. మనం వాటిని తట్టుకునే కెపాసిటీ, శక్తి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు ఒక కష్టాన్ని తట్టుకునే శక్తిని మనకి ఇస్తాడో, ఇంకా గ్రహాలు మనల్ని ఏం చేస్తాయి, జాతకాలు మనల్ని ఏం చేస్తాయి. జాతకాలు అనేటివి ఎలా అంటే క్వశ్చన్ చేస్తాయి చూడు, స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే రెడ్ లైట్ లాంటివి అనమాట. ఎలా అక్కడ డేంజర్ ఉంది, జాగ్రత్త, అంతవరకే. అవి డేంజర్ని తీసేయలేవు. మనం ఏం చేస్తాము, అయ్యో జాతకాలు, గ్రహాలను ఇది చేస్తేనే మనము పూజిస్తేనే, నేను ఎవరు నమ్మకం అది, కానీ గ్రహాలను పూజిస్తేనే అవుతుంది అనుకోవడం ఇది కాదు. భగవంతుడు అనేవాడు ఏం చేస్తాడు, నీకున్న డేంజర్ని తగ్గిస్తాడు, నీకున్న కష్టాన్ని తగ్గిస్తాడు, నీకున్న కర్మని తగ్గించగలడు. ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు పాము కుట్టాల్సిన చోట చీమని కరిపించే అతను ఆయన. అసలు ఆయన లేనిది ఏది జరగదు. ఈశ్వరుడు ఇవ్వలేనిదంటూ ఏం లేదు. బోలాశంకరుడు సులభుడు, ఆయన ఏదైనా కూడా ఇచ్చేసే అంత గొప్పవాడు. అలాంటి శివుణ్ణి మనం పట్టుకున్నప్పుడు ఈ గ్రహాలన్నీ మనల్ని ఏం చేస్తాయి, ఏమీ చెయ్యవు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే ఈ కలియుగంలో భక్తి లోపం ఎక్కువ అందరికి. కానీ అందరూ భక్తి, మేము చూపిస్తున్నది భక్తి అని భక్తి అని అనుకుంటున్నారు కానీ భక్తి లోపం చాలా ఉంది. ఎలా అంటే ఎవరికి వాళ్ళకి నమ్మకం లేదు. ఇప్పుడు ఈ రోజు శివుని ఆరాధన చేస్తారు, కొన్ని రోజులు శివ ఆరాధన చేస్తారు, మళ్ళీ వచ్చి ఇంకొకరు వచ్చి ఇలా అమ్మవారు ఇట్లా మేము ఇలా చేసిన తర్వాత మాకు ఇలా జరిగిందని ఇంకొకరు చెప్తే కనబట్టు అమ్మవారు. అంతే.
ఇంకా కొన్ని రోజులు పోతే హరే కృష్ణ వాళ్ళు వచ్చేసి ఇట్లా కృష్ణుడు దాంట్లో ఇట్లా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ఇలా పీస్ఫుల్ గా ఉంటుంది అంటే కన్వర్ట్ టు హరే కృష్ణ. అంటే అందరూ దేవుళ్ళే, కానీ అందరి దేవుళ్ళని ఒకటే పరమాత్మలోనే చూడాలి. ఆ స్థాయికి మన భక్తి రావాలి. ఎంతసేపు మనం మార్చుకుంటూ పోతే నువ్వు ఇక్కడే మార్చుకుంటూనే ఉండిపోతావు. దాన్ని దాటి ఎలా వెళ్ళగలవు? దాన్ని దాటి వెళ్తేనే కదా నిజమైన భక్తి అనేది. ఇప్పుడు మనం చేసే పూజ క్రతువులు, ఈ పంచ పూజ, షోడశోపచార పూజ, ఈ విగ్రహ ఆరాధన, శివలింగ ఆరాధన, ఇది అంతా మనల్ని క్రమశిక్షణ పెట్టడానికి మాత్రమే. దీనికి మించి పైన ఒకటి ఉంది. ఏమీ చెయ్యలేకపోయినా కూడా మానస పూజ అనేది ఒకటి ఉంటది. మనం మనసుతో చేసేది, ఎక్కడున్నా మనసుతో చేసుకునేది. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. ఆ స్థాయికి మనం వెళ్ళడానికే ఈ క్రతువులన్నీ. అంటే కనీసం ఆ మనసుని దానిపై లగ్నం చేయడం కోసం ఈ ముందు అంతా కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లాగా ఇది ఒక ప్రాక్టీస్ అనుకోవాలంతే. ఈ ప్రాక్టీస్ చేస్తూ పోతే నీ దగ్గర ఏ వస్తువులు లేవు, కానీ నువ్వు అమ్మగ్గాని అయ్యగ్గాని చేసేస్తావు పూజ. ఆ స్థాయికి నువ్వు రావాలి. ఎంతసేపు ఈ శివలింగాలు మార్చడంలోను, ఈ అభిషేకాల్లోను, ఈ పూలు పెట్టుకోవడాల్లోను, ఈ అలంకరణలోను, ఈ ప్రసాదాల్లోను ఇక్కడే ఆగిపోకూడదు భక్తి అనేది. దీన్ని దాటి వెళ్ళాలి. అవును, ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నట్టు శివుణ్ణి ఆరాధిస్తే మనకు నిజంగా ఎటువంటివి కూడా మన దరికి చేరవు ఇబ్బందులు అని చెప్పి. అంటే ఎటువంటిది అని అంటే మృత్యుగండాలు కూడా తొలగిపోతాయా? ముఖ్యంగా మనకు మార్కండేయుడిది ఒక స్టోరీ కూడా మనం వింటాం పురాణాలను బట్టి. ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది అంటే నిజంగా అంత భక్తితో ఇంకా నాకు శివుడు ఉన్నాడు, నాకేం అవ్వదు అని నమ్మాడు కాబట్టే శివుడు నిజంగా వచ్చి అడ్డుకున్నాడు కదా. మరి అందరి విషయంలో ఇలా వర్తిస్తుందా? ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. ఈ కలియుగంలో భగవంతుడు నిజంగా ప్రత్యక్షం అవ్వటానికే సాధ్యపడదు అన్నప్పుడు ఇట్లా మృత్యువును కూడా ఆపగలుగుతాడా అనేది క్వశ్చన్. మన విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా ఆపగలుగుతాడు. ఎందుకు ఆపలేడు అనేది మనం క్వశ్చన్ చేసుకోకూడదు. ముందు యుగాలన్నిటికీ పెద్ద పెద్ద క్రతువులు ఉండేవి. హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, దానాలు చేయాలి, భూదానం చేయాలి, గోదానం చేయాలి, ఇలాంటివి ఉండేది. కానీ ఒక కలియుగంలో నామము మాత్రమే పట్టుకున్నంత చేతనే మోక్షము లభిస్తుంది. ఎందుకు ఇంత సులభమైన మార్గం పెట్టినారు కలియుగంలో అని అంటే, కలి పురుషుడు యొక్క ప్రభావం వల్ల జనాలు ఎవరు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేరు. వచ్చినా ఆయన అడ్డుపడతాడు, వచ్చిన తత్వాన్ని తెలుసుకోలేరు, అంత జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. రాను రాను కలి ప్రభావం వల్ల మనుషుల్లో విచక్షణ కోల్పోతారు. కాబట్టి ఒక్క నామాన్ని పట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకు భగవంతుడు రాడు? మార్కండేయుడి కథ మనకు తెలుసు, ఇంకా ప్రహ్లాదుడి కథ మనకు తెలుసు. ఇంత నమ్మకంగా ఉన్నప్పుడు భగవంతుడు ఎందుకు రాడు? ఖచ్చితంగా వస్తాడు. రాడు అనుకోవడం మన తెలివి తక్కువతనం. ఇప్పుడు చాలా మంది ఒకటి ఆలోచించాలండి. పెద్ద పెద్ద కష్టాలు వచ్చింటాయి జీవితంలో, వాటిని మనం దాటేసి ముందుకు వచ్చింటాం. ఆ కష్టం ఎలా దాటినామో కూడా మనకు తెలీదు. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంత పెద్ద కష్టాన్ని నేనేనా దాటిండేది అని. నిజం మరి మనకే డౌట్ వస్తుంది, అంత పెద్ద కష్టాన్ని మనమేనా దాటిండేది అనేసి. అది ఎలా సాధ్యమవుతుంది? ఈశ్వరుడి చేత సాధ్యమవుతుంది. నేను ఒకటే చెప్తాను, శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. పాము కరవాల్సిన చోట చీమను కరిపించి వదిలేసే అంత దయాపరుడు ఆ పరమాత్మ. అంటే జరగాల్సింది జరుగుతుంది కానీ దాని తీవ్రత మాత్రం తెలియకుండా తగ్గించగలడు, తీవ్రతని తగ్గించగలడు. ఇప్పుడు ఈ మానవ జన్మ లభించింది అని అంటే కొన్ని జన్మలు తిరిగిన తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఒకటి, ఇప్పుడు ఎత్తిన జన్మనే జన్మ కాదు, జన్మాంతరం మనం ఉంటది. కర్మ వల్ల మనకి జన్మ లభిస్తుంది, కర్మ అనుభవించడానికే జన్మ. ఇది క్లియర్ గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈ కర్మను అనుభవించడానికే మనం జన్మను తీసుకున్నాము. ఒకటి, మనం చేసిన సంచితంలో నుండి ప్రారంధ కర్మ మొదలైనప్పుడు మనకి జన్మ వస్తుంది. ఈ జన్మ ఎలా ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత. ఎలా అంటే, మనం పోయిన జన్మలో మన ప్రారంధ కర్మ బాగలేదు, ఈ జన్మలో చాలా కష్టాలు పడుతున్నాము. మనకి ఆగామి అనేది ఒకటి ఉంటది. ఆగామి అంటే ఇప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్ లో కష్టం పడే టైంలో నువ్వు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటావు, నీ డిసిషన్సే ఆగామి. నేను ఇబ్బంది పడుతున్నాను, నేను తప్పుదారిలో పోతాను, ఇంకా నువ్వు కర్మను పోగు చేసుకుంటావు, బ్యాడ్ కర్మని. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అయినా నేను ధర్మాన్ని వీడను, నేను భగవంతుడి పాదాలు విడిచిపెట్టాను,
నీకు ఆగామి అనేది మంచి కర్మగా ఉంటది. Hmm. ఇంకొకటి ఆ ప్రారంధము కూడా ఈ భగవంతుని నమ్ముకొని నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే 100% నువ్వు అనుభవించేది ఉంటే Hmm. ఈ జన్మలో నువ్వు చేసిన క్రతువు వల్ల నీ నమ్మకము నీ విశ్వాసం వల్ల Hmm. భగవంతుడు దాన్ని 20కో 30కో తీసుకొస్తాడు. Oh. 100 అనుభవించే అంత కెపాసిటీ మనకు ఉండదు. ఉండదు. ఎవ్వరు కూడా 100 అనుభవించలేము. Hmm. మనం ఇప్పుడు చేసే పూజ పుణ్యము దానము దాని వల్ల మనం చాలా తక్కువ కర్మ అనుభవిస్తున్నాము. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే మనకున్న కష్టమే పెద్ద కష్టము అనుకోవద్దు. నీకు ఇంకా పెద్ద కష్టం రావాల్సి ఉంది జీవితంలో, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో నువ్వు ఇంకా చాలా తక్కువ అనుభవిస్తున్నావు. Hmm. ఇది నాకు తక్కువే, భగవంతుడు ఏదో నేను ఇంకా చాలా పెద్దది అనుభవించేది ఉంది, ఉంది. కానీ ఆయన అనుగ్రహంతో నేను చాలా చిన్నగా ఇది అనుభవిస్తున్నాను. స్వామి దీన్ని కూడా తీసేయి, Hmm. దీన్ని తట్టుకునే కెపాసిటీ నాకు ఇవ్వు Hmm. అని మనం భగవంతుడిని వేడుకోవాలి. భగవంతుడు రాడు అనేది లేదు, పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు. నువ్వు ఎంత నమ్మకంతో పిలుస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. Hmm. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు, మనము ద్రౌపది వస్త్రాభరణమే తీసుకుందాము. అవును. ఆమె ఫస్ట్ ఫైట్ చేసింది సభలో, తర్వాత సరెండర్ టు కృష్ణ. ఏం చేసింది, గోవిందా అంతా నీవే, నేను చేతులు ఎత్తేసాను, నాతో ఏం లేదు, నా చేతుల్లో ఏం లేదు. అవును. అది మనం కూడా ఎలా సరెండర్ టు ఫీట్, Ah. ఆయన పాదాలకు మనం సరెండర్ అయిపోవాలి. ఇంకా మన చేతుల్లో ఉంది, మనం ఏదో చేస్తున్నాం, నేనే చేస్తున్నాను, ఇది నాకే తెలుసు, ఇది నా వల్లే జరుగుతుంది, ఇది మూర్ఖత్వం. Hmm. అంతా ఆయనే చేస్తున్నాడు, ఆయననే నడిపిస్తున్నాడు, ఆయనే చేస్తాడు, నా చేతుల్లో ఏమీ లేదు. ఇప్పటికీ చెప్తున్నా, మీకు ఎటువంటి ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్వామి నా చేతుల్లో ఏం లేదు, హ్యాండ్స్ అప్, నేను చేతులు ఎత్తేస్తున్నాను, నీదే భారం, అంతే. నువ్వు నన్ను ఎత్తేస్తావు, ముంచేస్తావు, ఏం ఆయన్ని చేస్తావు, ఇరకటంలో పెట్టేయాలి కాసేపు మనం అట్లా. అంతే. మన ఆయనే నమ్మకంతో. మన నమ్మకంతో అప్పుడు మన నమ్మకాన్ని ఆయన టెస్ట్ చేస్తాడు, ఎంతవరకు వీళ్ళు నమ్మి ఉన్నారు అనేసి. Hmm. ఎంతటి సిచ్యువేషన్ అయినా రాని, టెస్ట్ నేను ఈ అంటే పాదాలను ఏదైనా పట్టుకున్నాను. పరీక్ష లేకపోతే ఏదైనా ఇబ్బందిని కలిగిస్తాడా, ఏ రకంగా అనుకోవచ్చు? ఇబ్బందిని కలిగించే పరిస్థితే రావచ్చు, నువ్వు నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఇప్పుడు నీకు ఒక కష్టం, ఫర్ సపోజ్ నీకు ఒక 10 lakhs లాస్ అయింది, Hmm. నువ్వు ఈ 10 lakhs రికవరీలో ఉన్నావు భగవంతుని నమ్ముకొని. పూర్తిగా నమ్మకం పెట్టేసిన తర్వాత నీకు ఇంకొక 10 lakhs లాస్ అయితే నువ్వు ఏం ఫీల్ అవుతావు బేస్ట్, ఇంకా భగవంతుడు లేడు అని అనుకుంటారు అందరూ ఈ స్థితిలో. కదా? అంటే ఉన్న లాస్ ని ఇంకా భర్తీ చేయడం కాక మళ్ళీ లాస్ లాస్ ఎందుకు ఇచ్చారు నాకు? ఉన్నాడా నిజంగా భగవంతుడు కాదు, రాయ్ అంతే. సాధారణంగా ఇవే మాట్లాడుతూ ఉంటారు. ఇది తప్పు, ఎప్పుడు కూడా దైవ నింద తప్పు. అక్కడ నువ్వు ఆల్రెడీ 10 lakhs లాస్ అయినావు, భగవంతుని నమ్ముకున్నావు, నీకు ఇంకా 10 lakhs లాస్ జరిగింది అంటే నువ్వు ఏదో తెలుసుకోలేకపోతున్నావు, నీకు ఏదో నేర్పించాలి. ఈ నేర్పించే క్రమంలో నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా ఆయన పైన నమ్మకాన్ని కోల్పోతావా అనేది మన బుద్ధి పైన ఆధారపడి ఉంటుంది. మన బుద్ధి డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నీకు 10 లక్షలు పోయింది, ఇంకొక 10 లక్షలు పోయింది, స్వామి నువ్వు ఇచ్చింది నువ్వు తీసేసుకుంటున్నావు, నన్ను ముంచుతావో తేలుస్తావో నీదే బాధ్యత. బతికిచ్చింది నువ్వు, ఈ శరీరం ఇచ్చింది నువ్వు, జన్మనిచ్చింది నువ్వు, ప్రతిదీ నువ్వే ఇచ్చావు. ఇప్పుడు ఈ లాస్ ను కూడా నువ్వే ఇస్తున్నావు, దీన్ని తీసే బాధ్యత కూడా నీదే. నువ్వే దీనికి అంత కర్త కర్మ క్రియ, నీదే బాధ్యత. ఒక్కసారి అంత పిచ్చిగా నమ్మాలి. పిచ్చి భక్తి అంటాం కదా, భక్తిలో పిచ్చి ఉండొచ్చు, తప్పు లేదు. ఆ పిచ్చి ఈ పిచ్చి కంటే దైవ పిచ్చి మంచిదే కదా. అంతే. ఎవడు మోసపోయిన వాడు లేడు, ఇబ్బంది పడ్డవాడు లేడు. భగవంతుని నమ్ముకొని మోసపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మనుషుల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ భగవంతుని నమ్మి మోసపోయిన వాళ్ళు లేరు. భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అమృతాన్ని ప్రసాదిస్తాడు. మనం వెయిట్ చేయాలి. ఆలస్యం చేసినంత మాత్రాన నాకేం దొరకట్లేదు అని నిరాశ ఎవ్వరూ చెందొద్దు. ఇది కలియుగం. నామము పట్టుకున్నంత మాత్రం చేతనే భవసాగరాన్ని దాటచ్చు అని సాక్షాత్తు పరమాత్మ చెప్పాడు. అలాంటి కలియుగంలో నువ్వు నామం పట్టుకొని దీక్షలు చేపట్టి నువ్వు ధర్మ మార్గంలో ఉండి ఒక గురు పరంపరలో నడుస్తూ ఒక మంత్ర దీక్ష చేసుకొని ఇన్ని పూజలు పునస్కారాలు దానాలు చేస్తున్నావు కాబట్టి ఆలస్యం అవుతుందే కానీ అమృతం అయితే ఖచ్చితంగా లభిస్తుంది పరమాత్మ నుండి. వేచి ఉండాలి అంతే. ఎందుకంటే ఈ జన్మ అనేది ఈ జన్మనే కాదు, ఎన్నో జన్మలు ఎత్తి మనం కర్మం పోగు చేసుకుని ఉంటాం. ఈ జన్మలో మనం మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, పోయిన జన్మలో ఎటు ఉందో మనకు తెలియదు. ఆ జన్మ కర్మఫలం కొంచెం అడ్డుపడుతుంది, అది తీరడానికి కొంచెం టైం పడుతుంది. బట్ నమ్మకం కోల్పోవద్దు. నమ్మకంతో సాధించిన వాళ్ళు, భగవంతుని సాక్షాత్కారం పొందిన వాళ్ళు చాలా కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ ఎందుకు ఉన్నాయి?
మనల్ని ప్రేరేపించడానికే. అంతే. మనం వాటిని రెఫరెన్స్ గా తీసుకోవాలి, తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇది కదా, ఆ కాలంలో వచ్చాడు, ఈ కాలంలో ఏమొస్తాడు భగవంతుడు. అవును. నిరాశ చెందొద్దు. మనకి మనమే నెగిటివ్ మాట్లాడుకుంటాము, అవును. అది తప్పు. ఒకటి ఆలోచించే ఆ ముందు కాలంలో వచ్చిన ఖచ్చితంగా భగవంతుడు negative. ఈ కాలంలో ఎందుకు రాడు? వస్తాడు ఈ కాలంలో కూడా. అదే. నీ సాధన అలా ఉండాలి, ఉమ్. నీ కృషి అలా ఉండాలి, నీ నమ్మకం అలా ఉండాలి. అవును. భగవంతుడే ఏదైనా కూడా ఆయనే చేస్తున్నాడు, ఆయనదే. ఉమ్. నేను నిమిత్తరాలు మాత్రమే, నేను నిమిత్తులను మాత్రమే అనే ఫీలింగ్ లో మనం బతకాలి. ఉమ్. నేను లేదు. అది లాస్ట్కి ఏమైపోతుందంటే పరమాత్మే మనమైతాం, మనమే పరమాత్మ అవుతాం. ఇప్పుడు సరే, అందరికీ తోచిన ఆరాధన ఒకటి, శాస్త్రాలు పురాణాలు చెప్పిన ఆరాధన ఒకటి. విశేషంగా నేను ఇక్కడే కొబ్బరికాయ పువ్వులు నేను ఇక్కడే ఆగిపోతా అనుకుంటే అది నిజంగా ఏ నాలెడ్జ్ లేని ఒక చిన్న, అంటే స్కూల్కి వెళ్ళని వయసులో ఉండే విద్యార్థి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉన్నట్లే ఖచ్చితంగా భక్తిలో అంటారు. అసలు నిజంగా శివపురాణం ప్రకారంగా శివారాధన అంటే విశేషంగా ఏం చెప్పబడింది? స్వామికి చెంబుడు నీళ్లు పోసినా కూడా కరుణిస్తాడు, ఇది విశేషం. ఆయనకి మనం చేయాల్సింది కేవలం నీటితో అభిషేకము. గుళ్ళల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తారు, వాళ్ళకి ఆ శాస్త్రం ఉంది. ఇంట్లో మనం శివలింగం పెట్టుకున్న వాళ్ళు వాటర్తో చేస్తేనే చాలు. ఇప్పుడు పంచామృత అభిషేకం చేసుకోవచ్చు, చెయ్యొద్దు అని చెప్పట్లేదు, వారానికి ఒకసారి అలా చేసుకోవచ్చు. ఇంకా ఇది పంచామృత అభిషేకం చేస్తేనే అభిషేకం చేసినట్టు, నీళ్ళతో చేసే అభిషేకం అది ఒట్టి అభిషేకమే, ఇలా ఫీలింగ్స్ చాలా మందిలో ఉన్నాయి. ఇది తప్పు. మనం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు నీటితో, శుద్ధ జలముతో లేదా విభూతి కలిపి లేదా చందనం కలిపి స్వామి వారికి అభిషేకం చేసుకుంటే ఆయన చాలా తృప్తి చెందుతాడు. ముందుగా కుంకుమ నీళ్ళతో అభిషేకం శివుడికి లేదమ్మా? చేస్తారు, చేయొచ్చు. అన్ని నీటితో అభిషేకం చేస్తారు. శుద్ధ జలంలో ఏదైనా మనము సుగంధ ద్రవ్యం కలిపి చేసుకోవచ్చు. ముందుగా మనం అభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలి, శివలింగం పైన కాస్త విభూతి పెట్టిన తర్వాత అభిషేకం చేయాలి. ఎందుకని? అది శాస్త్రంలో చెప్పింది. మనం పొడి డైరెక్ట్ గా వాటర్ పోసేయకూడదు. విభూది బిల్వపత్రి పెట్టేసిన తర్వాత వాటర్ వేయాలి శివుడి. అంటే మనం ఏ ద్రవ్యంతో అభిషేకం ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా ఫస్ట్ వాటరే. ఇప్పుడు పంచామృత అభిషేకం చేస్తున్నామని డైరెక్ట్ తీసుకెళ్లి పాలు పోయకూడదు, ఫస్ట్ వాటరే. స్వామికి శ్రేష్టమైనది వాటరే. ఈ పంచామృత అభిషేకాలు ఇదంతా వేరే తతంగం. ఇది ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు శివరాత్రి పర్వదినం చేసుకోవచ్చు, ఏదైనా కొంచెం పర్వదినం చేసుకోవచ్చు. కానీ ఆ పంచామృత అభిషేకం చేస్తేనే ఈ రోజు నేను పూజ చేసినట్టుగా భావిస్తారు కొంతమంది. అవును అవును, అది తప్పు. ఆయనకి శుద్ధ జలమే శ్రేష్టము. శుద్ధ జలంతో చేసుకుంటేనే చాలా చాలా మంచిది. ఇప్పుడు మీరు అన్నట్టు శుద్ధ జలమే శ్రేష్టము, అదొక్కటి అంటే నీళ్ళతో చేసినా సరిపోతుంది, ఇంకేం చేయకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ చేయమంటున్నారు, చేస్తున్నారు వివిధ ద్రవ్యాలతో అంటే ఏదో ఆశ, అంటే ఈ ద్రవ్యంతో చేస్తే ఇది అవుతుంది అన్నట్లుగా. అంటే దీనికి ఇప్పుడు పంచామృతాలు అని అంటే పంచభూతాలతో సమానం. ఇప్పుడు నమశివాయ పంచాక్షరి మంత్రం కూడా పంచభూతాలకి సమానం. పంచాక్షరి మంత్రము, పంచామృతాలు, పంచభూతాలు ఇలా సంకేతంగా గుళ్ళల్లో చేస్తారు. చెప్పాను కదా, మన దేవాలయానికి ఒక శాస్త్రం ఉంటుంది. ఇంట్లో మనం అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు శుద్ధ జలంతో చేసినా కూడా ఆయన తృప్తి పడతాడు. ఇక్కడ ఏమైపోయిందంటే ద్రాక్షరసంతో చేస్తే ఈ ఫలితము, పాలతో చేస్తే ఈ ఫలితము, చెరుకు రసంతో చేస్తే ఈ ఫలితము, ఫలితం ఫలితం కోరిక ఫలితం అని దీని వెంటే దీని చుట్టూనే తిరుగుతున్నాం మనము. చెప్పాలంటే దీన్ని దాటి రావాలి, దీన్ని దాటి రావాలనేదే కదా భక్తి అంటే. చాలా ఇప్పుడు ఏం క్వశ్చన్ వస్తుంది, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నీడ్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఇప్పుడు కోరిక కోరద్దు అంటారా? ఆ కోరిక కోరుకొని నెరవేరపోతే భగవంతుడి పైన కూడా ధ్యాస వెళ్ళదు. కోరిక కోరాల్సిందే అనేది ఇప్పుడు మనం పెట్టుకున్నాం అంతే. ఒకటండి, ఈ జన్మ ఎలా వచ్చిందో నీకు తెలీదు. శరీరం భగవంతుడు ఇచ్చిండేది, జన్మ భగవంతుడు ఇచ్చిండేది. నీ తల్లి తండ్రి కూడా ఈ జన్మలో నీకు తల్లి తండ్రి, ఈ భార్య భర్త పిల్లలు ఈ జన్మలో నీకు సంబంధాలు. పోయిన జన్మలో నువ్వు ఎవరికి పుట్టినావో, నీ భార్య నీ భర్త నీ పిల్లలు ఎవరో కూడా నీకు తెలియదు. ప్రతిదీ పరమాత్మ అకౌంట్లోనే నడుస్తుంది, ప్రతిదీ పరమాత్మ ఆధీనంలోనే నడుస్తుంది. జన్మనిచ్చి, శరీరం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, తల్లిదండ్రులనిచ్చి, బంధువులనిచ్చి అన్ని ఇచ్చిన స్వామి నీకేమి ఇవ్వాలో తెలీదా? తెలుసు. నేనేదో చెరుకుతోనే అభిషేకం చేస్తేనే నీకు ఇస్తాడా? లేదు కదా. ద్రాక్షరసంతోనే అభిషేకం చేస్తేనే నీకు ఇస్తాడా? మన భావన అలా ఉంది, భావన అట్లా అయిపోయింది. ఇది చేస్తేనే భగవంతుడు ఇది ఇస్తాడు అనేది. భగవంతునితో బిజినెస్ చేస్తున్నాం మనం. స్వామి నేను నీకు ఇది చేస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు. అవునా కదా?
బిజినెస్ వద్దు, వ్యాపారం వద్దు, భక్తి ముఖ్యం. అంతే. అవునా కాదు? ఇన్ని ఇచ్చినాడు భగవంతుడు నీకు. ఇప్పుడు ఒక 10th ఇంటర్మీడియట్ వచ్చేంత వరకు సరైన జ్ఞానం కూడా మనకు ఉండదు చెప్పాలంటే. ఏది మంచి ఏది చెడు అనే విషయం కూడా తెలీదు. ఇన్ని మనకి తెలియజేస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన భగవంతుడు మన జీవితానికి ఏం కావాలో అదే ఇస్తాడు. నువ్వు చెరుకు రసంతో చేయి, ద్రాక్షరసంతో చేయి, బంగారు నీళ్ళని తెచ్చిపోయి వజ్రాలతో చేయి, వైడూర్యాలతో చేయి, నీ ఈ జన్మకి నీ కర్మకి ఏదైతే లభిస్తుందో అదే భగవంతుడు ఇస్తాడు. దీనికి ధర్మము, మంచి మనస్తత్వము, భక్తి, నమ్మకము, ఈర్ష, ద్వేషం లేనిది అవసరం. ఏ భగవంతుడికైనా ఇవన్నీ అవసరం లేదు. నువ్వు మనస్సుతో భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో ఒక నామం నువ్వు తరచూ నువ్వు నోట్లో అనుకున్నా సరిపోతుంది, బయటికే నువ్వు జపం చేయాల్సిన అవసరం లేదు అన్నారు. మరి నామమైనా మంత్రమైనా, ఇప్పుడు సరే నామానికంటే నియమాలు లేవు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు అంటారు. మంత్రం విషయానికి వస్తే పంచాక్షరి మంత్రం, ఇందాక మీరు అన్నట్లుగా నమశివాయ, ఈ నమశివాయ మంత్రాన్ని కూడా అందరూ చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే గురూపదేశం ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ నమశివాయకి ఓంకారాన్ని జత చేసి ఓం నమశివాయ అనాలంటే ఇంకా ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే, చాలా కఠినంగా చేయాల్సిందే. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. నిజంగా పంచాక్షరి మంత్రానికి నియమాలు అవసరమా, గురూపదేశం అవసరమా, ఎలా? పంచాక్షరి మంత్రం సృష్టి మొదలైనప్పటి నుండి మొదలైంది మా. పంచాక్షరి మంత్రం ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ మీకు గురువు, ఇంటి గురువు ఉంటే ఆయనతో తీసుకొనైనా చేయొచ్చు. లేదు మీకు ఏ గురువు లేరు, దక్షిణామూర్తిని గురువుగా భావించి, ఆయన లోకానికి గురువు భావించి నమశివాయ మంత్రాన్ని మనం చెయ్యొచ్చు. ఎప్పుడైతే మనం ప్రణవంతో చెయ్యాలి అనుకుంటామో అప్పుడు గురువు అవసరం. ప్రణవంతో కానీ బీజాక్షరాలతో కానీ భావన చేసి గురువుగా తీసుకోకూడదు, ప్రత్యక్ష గురువు అవసరం. ప్రణవంతో చేయాలనుకున్నప్పుడు ప్రత్యక్ష గురువు అవసరం. బీజాక్షరాలు కలుపుకొని చేయాలి పంచాక్షరి మంత్రం అన్నప్పుడు గురువు అవసరం. పంచాక్షరి మంత్రానికి మించిన మంత్రం ఏది లేదు. ప్రణవము మనకి అవసరం లేదు, బీజాక్షరాలు అవసరం లేదు. కేవలం పంచాక్షరి నమశివాయ అనే మంత్రాన్ని మనము నిత్యము పఠిస్తూ స్మరిస్తూ ఉంటే పంచభూతాలు మన ఆధీనంలో ఉంటాయి, పంచభూతాలు మనకి సహకరిస్తాయి. పంచభూతాలకు సంబంధించిందేదే ఈ పంచాక్షరి మంత్రం. పంచభూతాలకి మనం ఒక ఆరాధన, కృతజ్ఞత తెలుపుకున్నట్టే పంచభూత తత్వంతో ఉన్న భగవంతుడికి, ఈశ్వరుడు కూడా పంచభూతాలకి సంబంధించి లింగాలు ఉన్నాయి మనకి. ఆ పంచభూతాలకి సంబంధించిన లింగాల యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది ఈ యొక్క పంచాక్షరి చేయడం వల్ల. పంచాక్షరికి ఎటువంటి నియమం లేదు, ఎల్ల వేళలా నువ్వు స్మరించవచ్చు. నువ్వు ఓంకారం గాని ఇట్లా ఉంటే అది వేరే నియమం అయిపోతుంది. దీనికి ఎటువంటి నియమం లేదు, అందరూ స్మరించవచ్చు. ఆడవాళ్ళు స్మరించవచ్చు, మగవాళ్ళు స్మరించవచ్చు, ఏ టైంలో అయినా నువ్వు చదవచ్చు, అనుకోవచ్చు, చాంటింగ్ చెయ్యొచ్చు. ఎందుకంటే ఇది సృష్టి మొదలైనప్పుడే మొదలైంది. భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తి ప్రధానం తప్ప ఈ డౌట్స్, ఈ క్వశ్చన్ అంటే ఇప్పుడు నేను చెప్పాను ప్రణవంతో చేయాలి అంటే గురువు కావాలి అంటే, ఇక్కడ ఏమైపోతుందంటే అంటే ప్రణవంతో చేస్తే ఏమైనా ఎక్కువ శక్తి వస్తుందేమో, ఉత్త నమశివాయ చేస్తే రాదేమో, ఈ డౌట్ వద్దు. నమశివాయే అసలైన మంత్రం, మనం దానికి ఇవి కలుపుతున్నాం. మూలం అదే, సృష్టికి మూలం అదే. నమశివాయ అనే నామమే సృష్టికి మూలం. అలాంటి మంత్రాన్ని చేసేటప్పుడు ఇంక ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇది కలిపి చేయాలా, అది కలిపి చేయాలా, అది కలిపి చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందేమో. మనం చేసే ఏ నామమైనా కూడా మనకి ఫలితాన్ని ఇస్తుంది, నమ్మకంతో చేయాలి. సరే, ఇప్పుడు ప్రతి అమ్మవారికి కానీ స్వామికి కానీ ఒక్కొక్క విశేషమైన రోజు, అమ్మవారికి అంటే నవరాత్రులు అని, ఇప్పుడు స్వామికి విష్ణుమూర్తికి ఎక్కువ ఏకాదశి పూజలు చేస్తూ ఉంటాము. శివుడికి సంబంధించి సోమవారాలు వారాల పరంగా చేసినప్పటికీ విశేషంగా జరుపుకునే ఒక రోజు ఏదైనా ఉందా అంటే మహాశివరాత్రి. ప్రతి మాసంలోనూ మనకు శివరాత్రి వస్తుంది, కానీ ఏడాదికి ఒక్కసారి వచ్చేది మహాశివరాత్రి. ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు పెద్దలు, జన్మకో శివరాత్రి అని చెప్పి. అసలు ఎందుకని ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాము, శివుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన రోజుగా? అసలు ఇప్పుడు మనం ఆచరిస్తున్న ఈ శివరాత్రి విధానం అంతా కూడా నిజంగా ఎంతవరకు కరెక్ట్గా ఆచరిస్తున్నాము, ఎలా ఆచరించవచ్చు? జన్మానికి ఒక శివరాత్రి అనేది ఎలా వచ్చింది అని అంటే, ఈ జన్మ తీసుకున్నాం, మనం మానవులుగా ఉన్నాం, నెక్స్ట్ మనకి జన్మ ఉంటుందో లేదో కూడా తెలీదు. ఇదే మనకు ఆఖరి జన్మ అయిండొచ్చు, 7 జన్మలు ఉంటాయి, ఇదే ఆఖరి జన్మ అయిండొచ్చు.
తర్వాత మనం పుడతామో కూడా లేదా తెలియదు. అందుకు జన్మానికి ఒక్క శివరాత్రి అనేది వచ్చింది. అంటే ఈ జన్మలో నువ్వు శివరాత్రి పర్వదినాన్ని ఉపయోగించుకో, ఎంత వీలైతే అంత శివానుగ్రహానికి నువ్వు నోచుకో అని చెప్పడానికి జన్మానికి ఒక శివరాత్రి. ఎందుకంటావా, 84 లక్షల జీవరాశులలో దేనికి దైవారాధన చేసే అర్హత లేదు. అవును. నోట మాట రాదు, చేతులు. ఒక్క మానవుడికి మాత్రమే వాక్ ఉంది, మానవుడు మాత్రమే జ్ఞానంతో ఉన్నాడు, మానవుడు మాత్రమే అన్ని క్రతువులు చేయగలడు. అలాంటి జన్మ నువ్వు తీసుకున్న తర్వాత ఈ శివరాత్రి పర్వదినాన్ని ఉపయోగించుకోకున్నట్టు ఉంటే నీ జన్మ వ్యర్థము. అన్ని పండుగలు ఒక ఎత్తు, శివరాత్రి ఒక ఎత్తు. అంటే అన్ని పండుగలు తక్కువ అని నేను చెప్పట్లేదు, కానీ శివరాత్రి దానికంటే గొప్పది అని చెప్తున్నాను. అది ఒక్కరోజే కావచ్చు, ఒక్కరోజైనా జన్మానికి ఒక శివరాత్రి అన్నారంటే అంత మాట ఎందుకు వచ్చింది, అంత గొప్ప పదం వాడినారంటేనే మనం తెలుసుకోవాలి. ఈ జన్మకి ఈ శివరాత్రి, ఇప్పుడు వచ్చే సంవత్సరం మనకు జ్ఞానం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము శివరాత్రి పర్వదినాన్ని మనం ఉపయోగించుకోవాలి. వదులుకోకూడదు, వదులుకునే ప్రసక్తే మనం పెట్టుకోకూడదు. ఒక హిందూ అయి ఉన్న తర్వాత నువ్వు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరే శివరాత్రిని మిస్ చేసుకోరు. అంటే వయసు పరిమితి ఏమైనా ఉందా? ప్రతి ఒక్క మానవాళి ఉపయోగించుకోవాల్సిందే. ప్రతి ఒక్క మానవాళి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు హెల్త్ పర్పస్ వయసు అయిన వాళ్ళు, వాళ్ళకు కొన్ని నియమాలు వేరు, చిన్న పిల్లలు వాళ్ళకు కొన్ని నియమాలు వేరు. నీకు బుద్ధి, జ్ఞానము, వయస్సు ప్లస్ ఆరోగ్యము అన్నీ ఉన్నాయి. నువ్వు ఉపయోగించుకోకున్నట్టున్నావు అంటే నీ జన్మ వ్యర్థము. అస్సలు వ్యర్థం అంటే వ్యర్థం. ఉపయోగించుకోవడం అంటే ఏంటి? ఉపయోగించుకోవడము అంటే ఇప్పుడు శివరాత్రి ఎందుకు అంత విశేషమైనది, మనకి మాస శివరాత్రులు ఉన్నాయి. మాస శివరాత్రుల కంటే మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే గొప్పది, విలువైనది, విశేషమైనది, ప్రత్యేకమైనది. మనం మహా అనే వర్డ్ యూజ్ చేస్తున్నాము అంటేనే అది చాలా గొప్పది, దానికి ఒక ప్రత్యేకత ఉంది అనే విషయం చెప్తున్నారు పేరులోనే. అందుకు మహాశివరాత్రి. అండ్ నెక్స్ట్ నేచర్లో చాలా శక్తి ఉంటుంది ఆ రోజున, శివరాత్రి రోజున. అన్ని మాస శివరాత్రుల కంటే ఈ మహాశివరాత్రి రోజు నేచర్లో అంటే ఈ ప్రకృతిలో ఎక్కువ శక్తి ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించడంతో పాటు మనం ఉపవాసం ఉండి జాగరణ చేసి మన వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఆ విశ్వంలో ఉన్న శక్తిని మనం గ్రహిస్తాము. ఆ విశ్వం మనం పడుకుంటే గ్రహించలేం కదా, నువ్వు మెలకువతో ఉంటేనే విశ్వంలో ఉన్న శక్తి నీ బాడీలో ఉన్న బ్యాక్ బోన్ వెన్నెముక గ్రహించగలదు. అలా గ్రహించి ఆ శక్తితో మనం ఈ సంవత్సరం అంతా మనకు నడుస్తుంది మన శరీరం. ఆ శక్తితో మనము చక్రాలను అవాకింగ్ చేసుకోగలం. చక్రాల భేదం చేస్తామంటాం కదా, అది కూడా జరుగుతుంది కొంతమందికి, సాధనా పరులకి. చాలా మునులు, మహర్షులు, ఋషులు, యోగులు, ఈ బైరాగిలు, అఘోరీలు శివరాత్రి కోసం ఎదురు చూస్తుంటారు. దేనికోసం? శివరాత్రి పర్వదినం అనేది అంత శక్తివంతమైనది అనమాట. ఆ రోజు ప్రకృతిలో అంత శక్తి ఉంటుంది, ప్రతి ఒక్క మానవుడు కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి జన్మానికి ఒక శివరాత్రి అయింది. నువ్వు ఉపయోగించుకోకున్నట్టు నీ పాటికి నువ్వు ఉన్నావంటే నీ జన్మ వ్యర్థమే. ఎప్పుడైతే మనం మేల్కొని ఉపవాస దీక్ష చేసి మనం ఇది చేసుకుంటామో మన బాడీ చాలా శక్తిని గ్రహిస్తుంది. చెప్పలేము, అది ఎంత అనంతమైన శక్తి. అనంతమైన శక్తి విశ్వం పూర్తిగా ఉంటుంది. ఈ భూమి అర్ధఖగోళంలో ప్రకృతికి దగ్గరగా ఉంటుంది అనమాట. ఇప్పుడు సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు ఇంకా ఇప్పటి నుండి. ఆ శక్తి ప్లస్ సూర్యుడు లేకోకున్నట్టు చంద్రుడు చంద్రకళలను తగ్గిపోతాయి. శివరాత్రికి అమావాస్య వచ్చేస్తుంది. ఈ చీకటిలో అత్యంత శక్తి ఉంటుంది ఇప్పుడు వచ్చే చీకటిలో. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అందుకనే ముఖ్యంగా శివరాత్రి అంటే రాత్రి సమయంలో జరుపుకుంటున్నాం. అందుకని ముఖ్యంగా ఆ చీకటి సమయంలో జరుపుకుంటాం. ఆ చీకటిలో విశేషమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు మనము లింగోద్భవ కాలము అని చెప్పి రాత్రి సమయంలోనే విశేషంగా ఆ కొన్ని గంటల పాటు కూడా ఆరాధన విశేషంగా ఉంటుంది. ఒకసారి ఆ వివరణ కూడా ఇవ్వండి. ముందుగా మనం స్టార్టింగ్ ఉదయాన్నే ఏం చేయాలి, లేచిన వెంటనే కాలకృతాలన్నీ తీర్చుకొని స్నానాధికాలన్నీ చేసేసుకొని స్వామికి సంకల్పం చేసుకుంటాం. స్వామి, ఇవాళ నీ కొరకు, నీ కోసమే, ఎవ్వరు కోరిక కోరద్దు. శివరాత్రి రోజు అసలే కోరద్దు. ఇన్ని రోజులు మనం కోరిక మేరకే చేసింటాం కదా, ఇప్పుడు మాత్రం స్వామి కొరకు చేయాలి.
స్వామి నీకోసమే నేను ఇది చేస్తున్నాను, ఈ దీక్ష చేస్తున్నాను, ఈ ఉపవాసం చేస్తున్నాను, ఈ జాగరణ చేస్తున్నాను, సక్రమంగా నేను చేసేలాగా చూడు స్వామి, ఏ ఆటంకాలు రానియకు. ఇంకా ఆ రోజు మౌనవ్రతం అంటే చాలా మంచిది, ఉదయం నుండి ప్రదోష టైం వరకు. అవునా? చాలా చాలా మంచిది. దేవుడి నామము మంత్రము స్మరణ చేయొచ్చు, చాంటింగ్ చేస్తాం మౌనవ్రతంలో కూడా. బయటికి చదవడం మనసులో అనుకోవాలి. పురాణం అవన్నీ చదవచ్చు, అంటే బయటికి చదవకూడదు. మౌనం అంటే కంప్లీట్ గా మౌనం. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో మన బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మన బ్యాక్ బోన్ ఇంకా యాక్టివేట్ అయ్యి శక్తిని ఎక్కువ గ్రహిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఎంత సమయం అయితే ఉండగలుగుతాము అనుకుంటామో అంత సమయం ఉండొచ్చా? కంప్లీట్ 24 అవర్స్ లేదంటే ఆ డే గానీ రాత్రి గానీ ఉండాలంటారా? 24 అవర్స్ కాదమ్మా, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ప్రదోష టైం వరకు ఉండాలి. ఓకే. మళ్ళీ ప్రదోష టైం తర్వాత మనకి పూజలు స్టార్ట్ అవుతాయి, గుళ్ళకి వెళ్తుంటాం, మాట్లాడాల్సి వస్తుంది, టెంపుల్స్ కి వెళ్తాం కాబట్టి. అలా కాకోకున్నట్టు మార్నింగ్ నుండి ప్రదోష టైం వరకు ఇంట్లో వాతావరణం అంతా చూసేసుకొని మౌనవ్రతం ఉంటే చాలా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. శివరాత్రి రోజు మౌనవ్రతం చేసి పంచాక్షరి యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉంటే ప్రదోష టైం పగలు నిద్రపోకూడదు. ప్రదోష టైం అయిన తర్వాత మనం స్వామి వారికి విశేష అభిషేకాలు చేసుకోవడము, పంచామృత అభిషేకాలు, శుద్ధ జలంతో అభిషేకాలు, తర్వాత స్వామివారికి పూజ, అలంకరణ, నైవేద్యం ఇదంతా పెట్టేసుకున్నాం. ఖచ్చితంగా లింగోద్భవన కాలం వరకు మనం జాగరణ చేయాలి. అంటే మరి చెయ్యొద్దా అని నేను చెప్పట్లేదు, మినిమం ఆ టైం వరకన్నా మనం మేల్కొని ఉండాలి. కొంతమంది ఉండలేరు. ఆ టైం వరకు మేల్కొని ఉండి ఆ టైంలో మనం అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. గుళ్ళకెళ్ళి చేసినా పర్వాలేదు, ఇంట్లో ఉండి చేసుకున్నా పర్వాలేదు. నువ్వు ఎక్కడున్నా ఆ రోజు శివమయమే మొత్తం. నువ్వు అక్కడున్నావా ఇక్కడున్నావా అనేది కాదు, నువ్వు ఇంట్లో ఉన్నా కూడా శివమయమే. ఇంట్లో ఉండి చేసుకున్నా పర్వాలేదు, గుళ్ళకెళ్ళి చేసుకున్నా పర్వాలేదు. లింగోద్భవన టైం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున 5-6కి మనం మరీ స్నానం చేసేసి స్వామి వారికి ఘన నైవేద్యం నివేదన పెట్టి అప్పుడు మనం తినాలి. మెయిన్ గా ఎర్లీ మార్నింగ్ తినేసేయచ్చు. మెయిన్ గా ఏంటి అనంటే శివరాత్రి రోజు వండిన పదార్థాలు తినకూడదు, హెవీగా తినకూడదు. అలా అని కటిక ఉపవాసం కూడా చెప్పలేదు. పండ్లు పలహారాలు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు. కలియుగంలో కటిక ఉపవాసం దీక్ష లేదు, మనం చేసిన ప్రయోజనం లేదు. పండ్లు పలహారాలు తీసుకొని ఉండొచ్చు, వండిన పదార్థాలు తినకూడదు. నెక్స్ట్ డేని స్వామికి నివేదన చేసి తినాలి. ఈ శివరాత్రి రోజున చేయాల్సింది ఏంటి అనంటే బిల్వ అష్టోత్తరం చేయాలి. 108 నామాలు వస్తాయి బిల్వ అష్టోత్తరం అని. బిల్వాష్టకం మనం చాలా చేస్తాం, కానీ బిల్వ అష్టోత్తరం చేయాలి. అంటే ఇప్పుడు 108 నామాలకి 108 పత్రాలు తెచ్చి చెయ్యాలా అని చెప్తా. 108 పత్రాలు దొరికితే చెయ్యండి, లేదా అవసరం లేదు. పోయి చెట్లన్నీ తెంపేసి అదంతా వద్దు. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు 108 అంటే 108 ఉండాలి అలా ఫీల్ అవుతారు కదా. మీకు దొరకలేదు, మీకు 1-2 దొరికినాయి, మీరు చేతిలో దాన్ని పట్టుకొని 108 సార్లు బిల్వాష్టోత్తరం చేసి అంతా అయిపోయిన తర్వాత శివుడికి సమర్పించండి. ఎన్ని ఉంటే అని పక్కన పెట్టుకోండి. 108 మీకు దొరికితే పర్వాలేదు, దొరకలేదా ఎవరు ఏం ఫీల్ అవ్వద్దు. అంటే అవి ఖచ్చితంగా అన్నే ఉండాలనేది ఏం లేదు. ఎన్ని దొరికితే అన్ని, ఎంత వీలైతే అంత. ఆ రోజు మనం అబద్ధాలు చెప్పకూడదు, ఎవరితో గొడవ పడకూడదు, దుర్భాషలు ఆడకూడదు, మంచిగా ఉండాలి. మెయిన్ ఇవి. నువ్వు మౌనవ్రతం చేయి, దీక్ష చేయి, ఉపవాసం చేయి, జాగరణ చేయి, ఇవేవి నీలో లేకపోతే నీ పూజ వ్యర్థము. మనసంతా శివుడి పైనే పెట్టాలి, ఆయన పైన ఆయన్నే ధ్యానించాలి. ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు, భోలాశంకరుడు. ఇలా మనం పర్టికులర్గా ఇవన్నీ పాటిస్తూ ఈ శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం వల్ల సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సంతోషమ్మా, చాలా చక్కగా వివరించారు శివుడి గురించి, శివ ఆరాధన గురించి, ముఖ్యంగా మహాశివరాత్రి పూజా విధానం గురించి అంతా కూడా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And don't forget to subscribe to iDream.